హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితమ్మ సారీస్. ఈరోజు నేను మీకు డిజైనర్ సారీస్ అన్ని చూపిస్తున్నానండి. చక్కగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ అండి. ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్, చాలా బాగుంది. అంటే బోర్డర్లెస్ అనమాట అండి. మనం బోర్డర్స్ చూసి బోర్డర్ లేని కూడా ట్రై చేద్దాం అన్నట్టు. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, మొత్తం ఆల్ ఓవర్ దగ్గరికి వచ్చింది. కలర్ చాలా లైట్ పడిపోతుంది. ఇది ఎగ్జాక్ట్ గా పిస్తా గ్రీన్, అంతేనా? పిస్తా గ్రీన్ కలర్, కానీ బాగా లైట్ పడిపోతుంది ఇది వీడియోలో. ఇదిగోండి, ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే కలర్. చక్కగా దీని మీద కొంచెం లైట్ కలర్ లేండి, అంటే ఇది కొంచెం డార్కిష్ గా కనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు ఎంత నైస్ గా వచ్చిందో చూడండి. చక్కగా టజిల్సే చాలా అందంగా ఇచ్చాడు, చాలా బాగున్నాయి. దీనివల్ల మీకు కాస్ట్లీ లుక్ కూడా వచ్చేస్తుంది. ఇది చాలా కాస్ట్లీ శారీ అనండి, చాలా మంచి ప్రైస్కి ఇస్తాను. ఒకసారి శారీ అంతా చూడండి, చాలా పెద్ద పన్న, మెయింటైన్ కూడా చాలా ఈజీ అనండి. శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్, మంచి క్లాసీ లుక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఎంత స్మూత్గా ఉందోనండి. మీకు అక్కడ ఆ ప్లేస్లో కనిపించేది అది నీ లెంత్ వరకు మీకు వర్క్ వస్తుంది అనమాట అండి. శారీ రివర్స్లో వేసాను, అయినా మీకు చూపించేస్తున్నాను. వర్క్ మీకు తెలుస్తుంది కదండి, చాలా నీట్గా ఉంది. ఇదిగోండి, ఈ కొంచెం కనిపించేస్తుంది కదండి. ఇప్పుడు ఈ కొంచెం మేర మీకు వర్క్ రాకుండా వచ్చింది. బ్లౌజ్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి, చాలా బాగుంది. ఇది మీకు ఎవరైనా డిజైనర్ శారీస్ టైప్ లో ఇష్టపడే వాళ్ళకి ఇది మంచి హాఫ్ వైట్ లో బ్లౌజ్ వేసుకుంటే అండి భలే ఉంటుంది. సెల్ఫ్ వర్క్ వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే అదిరిపోతుంది. మంచి పిస్తా గ్రీన్ అండి, మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం డార్క్ కలర్, మంచి కలర్. లైవ్ లో అయితే పేస్టల్ షేడ్, చాలా బాగుంది కలర్. ఇది కాస్ట్ వచ్చేసరికి 2400 అండి, విత్ షిప్పింగ్ తో చెప్తున్నాను. మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ, చాలా యూనిక్ గా ఉందండి పీస్ అయితే మాత్రం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా క్రష్ టిష్యూలో చూపిస్తున్నానండి. అసలు ఎంత క్లాసీగా ఉందో చూడండి. స్కాలప్ మొత్తం థ్రెడ్ వర్క్ కాంబినేషన్ ఏంటి, చాలా దగ్గరికి చక్కగా ఈ థ్రెడ్ వర్క్, చాలా క్లాసీ పీస్ అండి. ఇదైతే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, అలాగే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ప్యూర్ అనమాట అండి. మీకు వచ్చేసరికి ఇది మంచి గోల్డెన్ కలర్, చాలా బాగుంది. ఓవర్ షిమరీగా లేదు, అలా అని చెప్పి షిమరీగా లేకుండా అయితే లేదు, బాగుంది భలే. ఇది నైట్ టైం వేర్ చేసినా చాలా బాగుంటుంది. కలర్ ఎగ్జాక్ట్ గా ఈ కలర్ అనమాట అండి, గోల్డిష్ కలర్ అండి, లెమన్ కలర్ అయితే కాదు. చక్కగా వర్క్ ఎంత బాగా ఇచ్చారో చూడండి. స్కాలప్ అదిరిపోయింది అసలు. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్ అండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వర్క్ కూడా చాలా చక్కగా దగ్గర కంటే వచ్చింది. ఈ కొంచెం మేర వర్క్ రాలేదంతే. బ్యాక్ నెక్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో. వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. బ్యాక్ నెక్ ఫుల్ వర్క్ వచ్చింది. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా, ఫ్రంట్ ప్లస్ హాఫ్ హ్యాండ్స్ వస్తుందండి. ఇది వర్క్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ వస్తుంది. కొంచెం ఎల్బో వరకు కూడా పెట్టుకోవాలి అనుకుంటే కూడా పెట్టుకోవడానికి అయితే వీలుగా ఉన్న ఫ్యాబ్రికే. ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే కూడా మొత్తం ఫుల్ వర్క్ లా వస్తుంది బ్లౌజ్ అప్పుడు మీకు. చాలా బాగుందండి. కాస్ట్ వచ్చేసరికి 2100 అండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. కలర్ ఎగ్జాక్ట్ గా మీకు వీడియోలో కనిపిస్తున్న కలరే, మంచి షైనీగా ఉంది క్లాత్. నైట్ టైం వేర్ చేస్తే మాత్రం అదిరిపోతుందండి. అంటే ఇది డిజైనర్ పీస్ అనమాట అండి. ఇప్పుడు వచ్చే కొంచెం మాసీగా ఉంటున్నాయి కదండి, ఆ టైప్ కాదు, డిజైనర్ పీస్. చాలా బాగుంది. స్కాలప్ చూస్తేనే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అసలు ఆ సారీ ఎలా ఉంది అనేది. కాంబినేషన్ అది కూడా అదిరిపోయిందండి. 2100 అండి విత్ షిప్పింగ్ తో. నెక్స్ట్ చూపించే ఐటమ్ వచ్చేసరికి ఇది ప్యూర్ డోలాల్ అండి. ఇది ఏంటంటే పాలిష్ చేయించుకోవాలండి. నుంచి అది చెప్పలేకపోతున్నాను నేను, అంతసేపు ఎంత గ్యాప్ ఇచ్చాను. పాలిష్ లేక ఇది కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తున్నాను నేను. ఒక్కసారి పాలిష్కి అయితే చేయించుకోవాలండి. సేమ్ పీస్ స్టోర్లో కూడా ఇచ్చానండి నేను.
ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది. పళ్ళు అసలు వీవింగ్ అది కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా వీవింగేనండి, థ్రెడ్ వీవింగ్. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. వీవింగ్ అసలు ఎటువంటి గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 2500 అండి. ఇదైతే పాలిష్ చేయించుకుంటే దీని లుక్ కనిపిస్తుంది. పాలిష్ చేసి మాకు ఆల్రెడీ వీడియో పెట్టారు. అసలు లుక్ వైజ్ గా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. మళ్ళీ ఇటువంటి పీస్ దొరకదని చెప్పి నేను పాలిష్ లేకపోయినా ఇచ్చేయండి, చేయించుకుంటారు మా కస్టమర్స్ అని చెప్పి నేను పాలిష్ లేకపోయినా సరే నేను పర్చేజ్ అయితే తీసుకున్నానండి. ఇవి బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ వస్తుంది. సారీ బ్లౌజ్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇష్టపడే వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. ఇందులోనే ఇంకో శారీ ఉంది, ఓపెన్ అయితే చేయను కానీ శారీ అయితే మీకు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించేస్తాను. 4 మడతల మీద ఓపెన్ చేయండి. ఇదండి, ఈ విధంగా ఉంది. మీకు కొంచెం లైట్ గా పడిపోతుందండి శారీ. మంచి గ్రీన్, ఏం గ్రీన్ ఇది? డార్క్ అండి, పిస్తా గ్రీన్ కాదు కదా, అలాంటి డార్క్ గ్రీన్ కాదు, మంచి గ్రీన్ అండి, బాగుంది. వీడియోలో మాత్రం కలర్ పడట్లేదు, ట్రై చేస్తున్నాను నేను కలర్ ఏమాత్రం పడుతుందా అన్నట్టు. వీడియోలో కనిపిస్తుందేమో డల్ కలర్, యాక్చువల్ గా కొంచెం బ్రైట్ గా ఉంది. గ్రీన్ అయితే బాగుందండి, చాలా బాగుంది గ్రీన్. వైట్ ఆపోజిట్ అండి, మీకు వీడియోలో కనిపించిన దానికన్నా కూడా మంచి గ్రీన్ అండి ఇది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2500 అండి. పళ్ళు చూపిస్తాను ఒకసారి. బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఇంతకు ముందు చూపించినట్టే ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఫినిషింగ్ అయిన తర్వాత శారీని చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇందులో ఇంకోటి ఉంది కదా, అందులోనే ఇది ఒక కలర్ అండి. ఫస్ట్ చూపించాను కదండి, ఇది తీయటం మర్చిపోయాను. ఈ 2 కలర్స్ వచ్చినాయి ఇందులో. ఇది కూడా స్కాలప్ చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి నేను దీన్ని డిస్క్రైబ్ చేయలేను. కలర్ని అయితే చాలా బాగుంది, డిఫరెంట్ కలర్. శారీ కాస్ట్ వచ్చేసరికి 2100 అండి. చక్కగా దీనికి కూడా మొత్తం బాడీ అంతా కూడా బ్లౌజ్ కి వర్క్ వస్తుంది, అలాగా ఫుల్ బాడీ, చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసరికి 2100 అండి. అయిపోయినాయి అవి. నెక్స్ట్ అందులోనే లెవెండర్, మంచి లెవెండర్ షేడ్ ఒక శారీ ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి వైలెట్ షేడ్ అండి. సారీ నెక్స్ట్ అదే వైలెట్ కాదు, లెవెండర్, లైట్ లెవెండర్ షేడ్, చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అదే ఎగ్జాక్ట్ షేడ్, అదే సిల్వర్ అండ్ మీనా వీవింగ్ కాంబినేషన్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. టజిల్స్ చూడండి ఎంత అందంగా ఇచ్చారో, మల్టీ కలర్స్ తో ఇలా టజిల్స్ వచ్చినాయి. ఇలా మల్టీ కలర్స్ తో టజిల్స్ వచ్చినాయి, చాలా బాగుంది లుక్ వైజ్ గా. ఇది పళ్ళు. బార్డర్ చూడండి ఎంత బాగుందో, అసలు మీనా వీవింగ్ అయితే మాత్రం అదిరిపోయింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది, బాగుంది. ప్యూరేనండి ఇది కూడా. క్లాత్ వచ్చేసరికి ఇది కొంచెం సెమీ టసర్ ఆ బేస్ లో ఉందండి ఇది క్లాత్. నేను క్లాత్ కూడా ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. క్లాత్ అయితే మాత్రం ప్యూర్. ఏదైనా మాత్రం ఈ ఫోల్డింగ్స్ తెలుస్తున్నాయి చూడండి, ప్యూర్ కే మీకు ఇలా నలుగుతాయి. ఇది ఈ ఫోల్డింగ్స్ చూడండి ఒకసారి, అదే అలా నలుగుతున్నాయి అంటే ప్యూర్లో అయితేనే మీకు అలా నలుగుతాయి.
ఇది వేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచి కలర్ ఉండి మంచి హైట్ ఉన్న వాళ్ళు వేర్ చేస్తే అదిరిపోతుందండి. సారీ అంతా కూడా ఈ జరీ వీవింగ్ అంతా లెహరియా ప్యాటర్న్ లో వచ్చిన మూల చాలా బాగుంది. ఆ లెహరియా ప్యాటర్న్ లో మళ్ళీ చక్కగా ఇలా బూటీస్ కూడా వచ్చినాయి. ఇది మీనా వీవింగ్ అండి హైలైట్. ఈ సారీకి వచ్చి మీనా వీవింగ్ హైలైట్ అసలు. బ్లౌజ్ అయితే మాత్రం అదిరిపోయిందండి. మీకు బ్యాక్ సైడ్ చూడండి చక్కగా ఎంత బాగా ఇచ్చారు. పింక్ కలర్ క్లాత్ తో ఇలా కవర్ చేశారు. అలాగే సారీ అంతటికి పైపింగ్ కూడా వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అసలు అదిరిపోయింది కదండి. కాంబినేషన్ అయితే మాత్రం లావెండర్ కి ఈ పింక్ షేడ్ కి ఎంత బాగుందో చూడండి. మొత్తం అంతా కూడా దీని ఏమంటారు, మొత్తం అంతా జరీ వీవింగ్ అనమాట అండి. ఇలా వేవ్స్ టైప్ లో దగ్గర నుంచి చూడండి జరీ వీవింగ్ తో ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి చక్కగా ఇంటర్లాక్ టైప్ లోనే గుచ్చుకోదు ఏమి కూడా. బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా మీకు లైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది. దీనికి హైలైట్ ఇదండి. చక్కగా ఇందులోనే వచ్చింది. ఇదిగోండి ఇదేమి అటాచ్డ్ పీస్ కాదు, ఇందులోనే ఇది వచ్చింది. ఇది హ్యాండ్స్ కి వేసుకోవచ్చు, చక్కగా బ్యాక్ నెక్ డిజైన్ చేసుకోవడానికి వేసుకోవచ్చు. ఎంత పెద్ద పీస్ ఇచ్చాడో చూడండి. ఇటు పెట్టండి, ఎంత పెద్ద పీస్ ఇచ్చాడో చూడండి, ఎంత బాగుందో అసలు. శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఇది వేర్ చేసిన 5000 ప్లస్ రేంజ్ శారీలా కనిపిస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2850 రూపీస్ అండి. ఇది చూడండి చక్కగా ఎంత బాగుందో, ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి అసలు. ఈ జరీ ఏంటి ఇదంతా కూడా అంటే నార్మల్ గా 2000కి ఇంకా 2000 బిలోలో ఇలా పైతానీ బోర్డర్స్ లో వస్తున్నాయేమో, వాటికి ఇట్లా సంబంధం లేదండి. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. చక్కగా ఈ సారీలో హైలైట్ అంటే టజిల్స్ అయితే భలే ఉన్నాయండి. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇటువంటి ఇబ్బంది ఏం లేదు. చక్కగా కటింగ్ అయ్యి వచ్చిన వీవింగేనండి. చాలా బాగుంది. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.